బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఎంతటి అంశాన్నైనా కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించగలుగుతారు. వారితో ఎవ్వరు ఉన్నా లేకపోయినా వాళ్ళకి తోడుగా ఉన్నటువంటి బలమైన మనసే వారిని సంరక్షిస్తూ ఉంటుంది. సింహాన్ని రాజుగా ఎవరు ప్రకటించారు చెప్పండి? వేటాడగలిగేటువంటి నేర్పు, ధైర్యంగా పోరాడగలిగేటువంటి శక్తే కదా సింహాన్ని రాజుగా మార్చింది. ఇదిగో ఇలాగే మన మనసుకున్నటువంటి బలమైనటువంటి శక్తి ఎవ్వరు ఉన్నా లేకపోయినా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలనేటువంటి ఆరాటమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనకంటూ ప్రత్యేకమైనటువంటి శక్తిని కల్పిస్తూ ఉంటుంది. మరి బలమైనటువంటి మనసుని ఎలా గుర్తించాలి, బలహీనమైనటువంటి మనసు లక్షణాలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఎప్పుడు కూడా మనం బలమైనటువంటి మనసును కలిగి ఉండాలి. మన సనాతన ధర్మం ప్రకారం ఏమని చెప్తారు అంటే, ఎవరైతే మనసు మీద అదుపుని కలిగి ఉంటారో, ఎవరైతే బలమైనటువంటి మనసుని స్థిరపరచుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సంపాదించుకుంటారు. అంతేకాదు వీళ్ళ జీవితంలో ఎవరు ఉన్నా లేకున్నా ఎలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు ఇరుక్కుపోతున్నప్పటికీ కూడా సడలని ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ముందుకు సాగుతూనే ఉంటారు తప్ప ఎక్కడ ఆగిపోరు అని చెబుతూ ఉంటారు. మరి బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటో ఒక్కొక్కటిగా మీకు చెబుతాను. మరి మీరు బలమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జాబితాలో ఉన్నారో, బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారో మీరే గమనించుకోండి. మొట్టమొదటి అంశం, బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏదైనా ఒక పని చేయగానో ఇతరుల నుంచి ప్రశంసలని ఆశిస్తూ ఉంటారు. ఇతరులు వాళ్ళని ప్రశంసించకపోతే ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు సాధించినటువంటి అంశం చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు వారిని ప్రశంసించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం తాపత్రయపడుతూ ఉంటారు. మరి బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, తనను తాను అంగీకరిస్తారు. ఎప్పుడు ఎవరి ప్రశంసల కోసం ఎదురు చూడరు. తన సత్తా ఏంటో, తను ఏమి సాధించగలరో తన మనస్సు తను పూర్తిగా గమనించగలుగుతుంది. ఒకవేళ ఎవరైనా తనని పొగిడితే నవ్వి వదిలేస్తుంది. ఆ పొగడ్తకి తను అర్హురాలో కాదో పరిశీలించగలుగుతుంది. పొగడ్తలని పూర్తిగా మెదడుకెక్కించుకోకుండా తన పనేంటో తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతుంది. పొగడ్తలకి పెద్దగా విలువ ఇవ్వటం అనేది ఉండదు. ఇది బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ లక్షణం. మరి రెండో అంశం ఏంటో చూద్దాం. ఏదైనా సాధించాలని పని తలపెట్టినప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడటము, ఏదైనా కారణం వల్ల ఆలస్యం అవ్వటమో లేదంటే ఓడిపోవటమో, ఇలాంటిది ఏది జరిగినప్పటికీ కూడా ఇక నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా పరిస్థితి ఇంతే, నేను ఎప్పుడు ఏది అనుకున్నా కూడా అస్సలు ఆ పని జరగదు అంటూ నిరాశ నిస్పృహలతో మనసు విరగ్గొట్టుకుంటారు. ఇక ఆ పని చెయ్యాలంటేనే భయపడుతూ ఉంటారు. కానీ బలమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? ఓటమిలో నుంచి కొత్త అవకాశాల వైపు ఆలోచిస్తుంటారు. ఓటమిని గుణపాఠంగా భావించి మళ్ళీ ప్రయత్నించాలని ఉవ్వెత్తున సరికొత్త ఆలోచనలతో పనిని మొదలు పెడుతూ ఉంటారు. మరి మీరు ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఓటమితో కుంగిపోయారా? ఓటమిలో నుండి గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ అడుగు ముందుకు వేశారా? పరిశీలించుకొని మీది బలమైనటువంటి మనసా, బలహీనమైనటువంటి మనసో సరిచేసుకోండి. ఇక మూడవ అంశాన్ని పరిశీలించినట్లయితే, ఏ చిన్న విషయం జరిగినా, ఎవరో ఒకరు మీ గురించి ఏదో మాట్లాడారని తెలిసినా, మీ జీవితంలో జరగరానటువంటి చిన్న అపార్థం ఏది జరిగినా దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని బాగా ఆలోచిస్తూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉంటారు. అధికంగా బాధపడుతూ ఉంటారు. అధికమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక ఆ చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా బలమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు అనుకోండి, ప్రతి విషయం తన గురించే కాదని, ఎన్నో అపార్థాలు ఉంటాయని, ఉబుసుపోక ఎవరో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారని, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదని అర్థం చేసుకొని తన పనేంటో తను చూసుకోగలుగుతుంది బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. మరి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అన్నారో అని తెలిసినప్పుడు అది వ్యక్తిగతంగా తీసుకొని బాధపడటం చేస్తారా, లేక బలమైనటువంటి మనసుతో దాన్ని ఇట్టే వదిలేసి అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తారా అనేది ఆలోచించండి. మరి బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడూ ఉండకూడదు కదా. బలమైనటువంటి మనసు
కలిగినటువంటి వ్యక్తులుగానే అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయాలి మనం. మరి మరో అంశాన్ని పరిశీలించినట్లయితే, ఏదైనా పని తలపెట్టినప్పుడు, ఏ వ్యక్తినైనా కలవాలనుకున్నప్పుడు, ఏ అంశం పైనైనా ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చినప్పుడు అక్కడ చిన్న చితక అసౌకర్యాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఇక వెంటనే నీరసించిపోతారు. అబ్బా, ఇలాంటి చోటికి నేను రాను, ఇలాంటి వ్యక్తులతో నాకు మాట్లాడడం ఇష్టం లేదు, ఇలాంటి పనులు చెయ్యాలంటేనే నాకు అసలు నచ్చదు అని చెప్పి వెంటనే అసౌకర్యానికి లోనవుతారు. ఆ పనిని అక్కడే వదిలేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. ఇక నాకు అన్నీ సౌకర్యవంతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు కలిగి ఉంటారు. కానీ బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందో తెలుసా? ఎన్ని అసౌకర్యాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా తట్టుకొని నిలబడతారు. తమకు నచ్చనటువంటి అంశమే కావచ్చు, కానీ అయినా ఆ అసౌకర్యాన్ని కూడా భరిస్తూ తమకు నచ్చినటువంటి అంశాలను సాధించడం కోసం కృషి చేస్తారు. నాకు నచ్చనటువంటి వ్యక్తులను, నచ్చనటువంటి ప్రాంతమనో, నచ్చనటువంటి పని అనో వాయిదా వేస్తూ కూర్చోకుండా అసౌకర్యంలో కూడా సౌకర్యాన్ని వెతుక్కుంటూ తన పని పూర్తి చేసే వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అడుగు వెనక్కి వేయకుండా ముందుకే కొనసాగుతూ ఉంటారు. మరి బలమైనటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఇలాగే ఉంటాయి కదా. మరి మీకు ఇలాంటి లక్షణం ఉందా? ఇక మరో అంశం ఏంటంటే, మనుషులన్నాక జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఒక సమస్య తర్వాత ఒక పరిష్కారం, ఒక పరిష్కారం తర్వాత ఒక సమస్య. ఇదే జీవితం. పగలు రాత్రిలాగా సమస్య పరిష్కారం, సమస్య సంతోషం ఒకటి వెంట వెంట వస్తూనే ఉంటాయి. కానీ మనకు వచ్చినటువంటి సమస్యను చూసుకుని నాకే ఎప్పుడు సమస్యలు ఉంటాయి, నా జీవితమే సమస్యలమయంగా ఉంటుంది అని దాని గురించే అధికంగా ఆలోచిస్తూ ఎవరికీ లేనటువంటి సమస్యలన్నీ తనకే ఉన్నట్టుగా భావించేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు తమ జీవితమంతా సమస్యలమయమని, తాము ఎక్కడా సుఖపడలేదని, తమ జీవితమంతా నరకప్రాయంగా ఉంది అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? పరిష్కారాలపై దృష్టిని కొనసాగిస్తారు. సమస్య సహజమే, కానీ దానికి పరిష్కారం ఏంటి? సమస్యని సంతోషంగా ఎలా మరల్చుకోవాలి? సమస్య అన్నాక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అని ఆవేశంతో కాకుండా ఆలోచనతో సమస్యని పరిష్కరించేటువంటి దిశగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. సమస్యలు ఎవరికి ఉండవు? అందరికీ సమస్యలు ఉంటాయి. నాకు సమస్య ఉంది, ఖచ్చితంగా నేను సమస్యని పరిష్కార దిశ వైపుగా ఆలోచన చేస్తాను అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో బలమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. ఇక మరో అంశాన్ని చూస్తే, ఎప్పుడూ ఇతరుల ప్రేరణపైనే ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళకి వ్యక్తిగత ప్రేరణ అంటూ ఉండనే ఉండదు. ఎవరో ఒకరు అస్తమానం ఇది చదువు, ఇది చేయి, ఇలా వెళ్ళు, ఇలా ఉండు, ఇలా ఆరోగ్యాన్ని సంరక్షించుకో, ఎప్పుడూ సమయం వృధా చేయకు అంటూ వీళ్ళకి ఎప్పుడూ ఎవరో ఏదో ఒక అంశంలో ప్రేరణనిస్తూ ఉండాలి. లేదనంటే ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడే ఉండిపోతారు. స్వయంగా ప్రేరేపితం చేసుకోవటం అనేది ఉండనే ఉండదు. స్వయంగా ప్రేరణకి గురి అవ్వటం అనేది చాలా అరుదు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళది బలహీనమైనటువంటి మనసు. వీళ్ళని ఎవరో ప్రేరేపిస్తే తప్ప, ఎవరో ఒకరు ప్రేరణకి గురి చేస్తే తప్ప అడుగు కదపలేనటువంటి బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఎవరైతే బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తమకు తాముగా ప్రేరణని కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాదు తమ లోపాలని వెతుక్కొని క్రమశిక్షణని అలవరుచుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎవరో వచ్చి నువ్వు ఇది సాధించాలి అని వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పెట్టుకొని తమకు తాముగా ప్రేరణగా నిలుస్తూ ప్రతి క్షణం అనుకున్న లక్ష్యాన్ని సాధించటం కోసం కృషి చేస్తూ ఉంటారు. తమను తామే ప్రేరేపించుకుంటూ ఉంటారు. ఇది బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ లక్షణం. ఇక మరో బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ లక్షణం ఏంటో తెలుసా? వీళ్ళకంటూ స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఉండవు. అందరు ఏది చేస్తే వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. గుంపులో గోవిందలాగా ఒక గొర్రె ఎటు వెళ్తే అన్ని గొర్రెలు అటే వెళ్ళినట్టుగా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను అలా చేస్తాను, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అనుకుంటూ బలహీనమైనటువంటి నిర్ణయాలతో బలహీనమైనటువంటి మనసుతో ఇతరులను అనుకరిస్తూ వాళ్ళ వెంట పరుగులు తీసి శక్తిని వృధా చేసుకుంటూ ఉంటారు. తమకంటూ కొత్త ఆలోచన విధానాన్ని ఎప్పటికీ కూడా పెంపొందింప చేసుకోరు. కానీ బలమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వాళ్ళు మాత్రం తమకంటూ ప్రత్యేకమైనటువంటి పంతాలో ఆలోచిస్తూ తమ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా సరైనటువంటి దిశలో ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ సరైనటువంటి అంశం పట్ల దృష్టిని కేంద్రీకరిస్తూ అందరూ వెళ్ళిన దారిలో వెళ్తున్నట్టుగా కనిపిస్తూనే తమకంటూ ప్రత్యేకమైనటువంటి దారిని సృష్టించుకుంటారు వీళ్ళు.
అత్యంత బలమైనటువంటి మనసు కలిగినటువంటి వీళ్ళు ఎవరిపైనా ఆధారపడరు. అందరి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని సరికొత్తనైనటువంటి అంశాలతో సరికొత్తనైనటువంటి విజయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ లక్షణాల్లో ప్రధానమైనది ఏంటో తెలుసా? అస్తమానం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వీళ్ళ లోపల ఉన్నది ఏంటో వీళ్ళు పసిగట్టలేరు, దాన్ని చూసి ఆనందించలేరు. కానీ అవతలి వాళ్ళకి ఇది ఉంది, అది ఉంది, వాళ్ళలాగా నేనుంటే బాగుండేది, వాళ్ళ జీవితంలో వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న సహకరించినట్టుగా, వాళ్ళ అన్నయ్య సహకరించినట్టుగా, వాళ్ళ భర్త సహకరించినట్టుగా నాకు కూడా ఎవరైనా సహకరిస్తే బాగుండేది, ఇలా ఆలోచనలు చేస్తూ ఉంటారు తప్ప తమ జీవితంలో తమకున్నటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటో ఎప్పుడూ కూడా తిరిగి పరిశీలించుకోరు. తమకున్నటువంటి వాటిని చూసి ఆనందించడం మర్చిపోయి అందరి జీవితాల్లో వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదు అని చెప్పి పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటారు బలహీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. కానీ బలమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికి ఏది ఉంటే నాకేమి, నాకు కావాల్సింది నాకు ఉంది, నా దగ్గర ఉన్నటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకుంటూ సరికొత్తనైనటువంటి అవకాశాల వైపు దృష్టి నిలుపుతాను, అభివృద్ధి కొనసాగిస్తాను, నా కాళ్ళపై నేను నిలబడగలుగుతాను, స్వశక్తితో ఎదగగలుగుతాను అని చెప్పి తమకున్నటువంటి వాటిని చూసి సంతృప్తి చెందుతూ తమకున్నటువంటి అంశాలనే పెట్టుబడిగా పెడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక మరో అంశాన్ని పరిశీలించినట్లయితే వీళ్ళు చిన్న చితక అంశాలకే భావోద్వేగాలకి లోనవుతూ ఉంటారు. చిన్నవాటికే అధికంగా సంతోషపడతారు, చిన్నవాటికే అధికంగా ఏడుస్తూ ఉంటారు. దుఃఖం ఎక్కువే, కోపం ఎక్కువే, బాధ ఎక్కువే, సంతోషం ఎక్కువే, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీరికి సమన్వయపరచుకోవటం అనేది రాదు. అన్నిటిలో తొందరగా తలదూర్చటం, వెంటనే బాధపడటం, అనవసరమైన వాటిలలో జోక్యం చేసుకోవటం, వెంటనే నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మళ్ళీ అవమానానికి గురి అవ్వటం, ఇవన్నీ కూడా భావోద్వేగాలని అదుపు చేయలేక అధికమైనటువంటి భావోద్వేగాలు ఉండటం వల్ల బలహీనమైనటువంటి మనసు తీసుకువచ్చేటువంటి సమస్యలు అని అర్థం చేసుకొని బలమైనటువంటి మనస్సుని తయారు చేసుకోండి. బలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏ సందర్భంలోనైనా సమన్వయంగా వ్యవహరించగలుగుతారు. ఆలోచించి జాగ్రత్తగా స్పందిస్తారు. తొందరపడి ఎవరి చేత అవమానాలకి గురి అవ్వటం కానీ, అనవసరమైనటువంటి అతి చనువు ఇస్తూ వారు మళ్ళీ చులకనగా చూశారు అని బాధపడటం కానీ జరగకుండా చాలా జాగ్రత్తగా సమన్వయంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి భావోద్వేగాలు వీళ్ళ దగ్గర ఉండవు. అతి సంతోషం కానీ, అతి దుఃఖం కానీ, అధికంగా కోపం కానీ అలాంటివి వీళ్ళ లోపల కనిపించవు. చాలా జాగ్రత్తగా వీళ్ళ భావాలని ప్రకటిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మన మనస్సు మన జీవితాన్ని నిర్ణయిస్తుంది అంటారు. మనం దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని కూడా అంటారు పెద్దలు. అందుకోసమని మనస్సుని కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేయటం, మనసు ఎలాంటి అంశాల వైపు అడుగులు వేస్తుంది, మీ మనసు చాలా బలహీనంగా ఉందా, బలంగా ఉందా అనేటువంటి అంశాలను పరిశీలించుకుంటూ బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా బలహీనపడుతూ మిమ్మల్ని మీరే నష్టపరుచుకోకండి. బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తుల జాబితాల్లో మీరంతా ఉండాలి అని కోరుకుంటూ నేను కూడా బలమైనటువంటి వ్యక్తుల జాబితాల్లో ఉండేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. మీరు కూడా అదే వైపుగా ప్రయత్నం చేస్తూ అందరం కూడా మన జీవితాలని సఫలీకృతం చేసుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.